మాజీ ఉపరాష్ట్రపతి సతీ సమేతంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు కేవలం హక్కు మాత్రమే కాదు, అది బాధ్యత. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత అంటూ కూడా ఆయన ఎన్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. ఏపీలో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు 4,14,00,000 మంది. ఇక తెలంగాణ మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 3,32,00,000 మంది ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల దగ్గర ఇటు ఏపీ వ్యాప్తంగా కూడా పోలింగ్ కి ముందే కొంతవరకు ఘర్షణ వాతావరణం కనపడుతుంది. ఇటు వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, కొంత ఘర్షణ వాతావరణం కనపడుతుంది. మనం చూసాము ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా, పల్నాడు వ్యాప్తంగా కూడా కొంతవరకు కూడా పోలింగ్ సజావుగా సాగేందుకు, కొంతవరకు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అటు స్ట్రైకింగ్ ఫోర్స్ కావచ్చు, అలాగే బయట ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ దళాలు కావచ్చు, కొంతవరకు కూడా పగడ్బందీగా అక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేసినటువంటి సందర్భం కనపడుతోంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 25 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఈరోజు పోలింగ్ నిర్వహించబోతున్నారు. ఈ పోలింగ్కి సంబంధించి కూడా ఉదయం 5:30 గంటల కల్లా కూడా మొత్తం పోల్ మెటీరియల్కి సంబంధించి అంతా కూడా అక్కడికి చేరుకుంది. తర్వాత మాక్ డ్రిల్ నిర్వహించారు. ఏమైనా టెక్నికాలిటీస్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక వాటిని రెక్టిఫై చేసుకోవడానికి ముందు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆ తర్వాత బ్యాలెట్కి సంబంధించి కూడా కొంతవరకు కూడా అక్కడ లోపల ఉన్నటువంటి అధికారులకు కూడా వాళ్ళు టెక్నికాలిటీకి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత 7 గంటలకు కొద్దిసేపటి క్రితమే లోపలికి అలౌ చేస్తున్న సందర్భం కనబడుతుంది. ఇటు 2 స్టేట్స్కి సంబంధించి కూడా పోలింగ్ స్టార్ట్ అయ్యింది. మరి టెంపరేచర్స్ 47 degrees ఉంటున్నాయి కాబట్టి ఉదయమే కొంతవరకు కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు మహిళలు కావచ్చు, వయోభారంతో ఉన్నవాళ్ళు కావచ్చు, చాలా వరకు కూడా వికలాంగులు కావచ్చు, వాళ్ళందరూ ఎర్లీగా వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా పింక్ పోలింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా వరకు కూడా ఓటర్లలో కొంత అవగాహన కల్పించేందుకు, వాళ్ళకు చైతన్యాన్ని నింపేందుకు చాలా వరకు అవేర్నెస్ క్యాంప్స్ కూడా నిర్వహించింది. ఓటు తమ హక్కే కాదు, బాధ్యతగా వ్యవహరించండి. 5 సంవత్సరాల పాటు తమ భవితవ్యాన్ని నిర్ణయించేటువంటి నాయకుడిని ఎన్నుకునేటప్పుడు ఎవ్వరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోకుండా ఉండకూడదు అని చెప్పేసి కూడా చాలా వరకు చైతన్యపరిచేందుకు ఇటు సీనియర్ సెలబ్రిటీస్ కావచ్చు, అలాగే కొంతమంది పొలిటీషియన్స్ కావచ్చు, అలాగే వాళ్ళందరితో కూడా కొంత అవేర్నెస్ క్యాంప్స్ కూడా నిర్వహించారు. అలాగే ఈసారి చాలా టఫ్ ఫైట్ కనబడుతుంది. ఇటు ఏపీ వ్యాప్తంగా చూసుకుంటే గనక గతానికి భిన్నంగా, అంటే విభజిత ఆంధ్రప్రదేశ్లో 3వ సార్వత్రిక ఎన్నిక జరగబోతోంది. విభజించిన తర్వాత 10 ఏళ్ల పాటు మరి ఆంధ్రప్రదేశ్కి 2 సార్లు ఎన్నికలు జరిగితే ఇది 3వసారి ఎన్నిక. దీనికి సంబంధించి కూడా చాలా వరకు కూడా ఆంధ్ర ఓటరు చాలా చైతన్యవంతంగా కనిపిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. గతానికి భిన్నంగా చూసుకుంటే గనక హైదరాబాద్ నుంచి, అలాగే చుట్టుపక్కల ప్రాంతాలు, బెంగళూరు నుంచి, కర్ణాటక నుంచి తెలుగు వాళ్ళందరూ కూడా ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు ఉందో వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి బస్సుల ద్వారా అక్కడికి చేరుకున్నారు. ఇక తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళుతున్న దృశ్యాలు కనపడుతూ ఉన్నాయి. ఇటు మనం తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే 17 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇటు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు అలౌ చేస్తున్న సందర్భం కనపడుతోంది. కొద్దిసేపటి క్రితమే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సతీ సమేతంగా వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ ఓటు హక్కుకు సంబంధించి కూడా ఆయన అది కేవలం హక్కు మాత్రమే కాదు, అది బాధ్యత. ప్రజాస్వామ్యంలో ఓటు వినియోగించుకోవడం అనేది ఒక బాధ్యతగా భావించాలి అని చెప్పేసి కూడా ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నటువంటి సందర్భం కూడా కనపడుతోంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ సతీ సమేతంగా వచ్చారు. అలాగే వారి తల్లిగారు కూడా అక్కడ క్యూ లైన్లో కనపడుతున్న దృశ్యాలు ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో చూస్తున్నాం. ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి ఓటర్లు క్యూ కడుతున్న దృశ్యాలు కనపడుతున్నాయి. కొన్ని చోట్ల ఏపీ వ్యాప్తంగా చూసుకుంటే గనక వెదర్ కాస్ట్ చూసుకుంటే గనక వర్షం పడుతోంది. అయితే కొంతవరకు వర్షం సూచనలు కనపడుతున్నప్పటికీ కూడా కొంత క్లౌడీ సిచ్యువేషన్ కనపడుతోంది. అయినప్పటికీ కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న దృశ్యాలు అయితే మనకు కనపడుతూ ఉన్నాయి. ఏపీలో దాదాపు 4.5 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మహిళలే ఎక్కువగా ఉన్నారు పురుషులతో పోల్చుకుంటే గనక. ఎందుకంటే 2,03,00,000 మంది పురుష ఓటర్లు ఉంటే 2,10,00,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక ట్రాన్స్జెండర్స్ వీళ్ళందరికీ కూడా కొంతవరకు కూడా వికలాంగులు కావచ్చు, వయోభారంతో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఇటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది, ప్రత్యేకమైనటువంటి వెహికల్స్ కూడా ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి ఘర్షణ వాతావరణం జరగకుండా కూడా చాలా పగడ్బందీగా ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్, అతి సున్నితమైన ప్రాంతాలు ముందుగానే ఐడెంటిఫై చేశారు. ఇటు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కావచ్చు, అలాగే పల్నాడు వ్యాప్తంగా కావచ్చు, ఇటు రాయలసీమ కావచ్చు,
అలాగే కొంతవరకు కూడా కోస్తాంధ్ర కావచ్చు. వీటిల్లో సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ అనేది డివైడ్ చేశారు. సెక్టార్ల వారీగా కూడా అక్కడ ప్రత్యేకమైనటువంటి ఫోర్సెస్ను, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిఆర్పిఎఫ్ బలగాలను అక్కడ మోహరించిన సందర్భం కనబడుతోంది. ముఖ్యంగా ఓటరు చాలా ధైర్యంగా, భద్రంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు అయితే మాత్రం జరిగాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాము తెలంగాణలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రంలో, జూబ్లీ హిల్స్ ప్రాంతంలో జూనియర్ ఎన్టీఆర్ సతీ సమేతంగా తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఒక సాధారణ పౌరుల్లాగా ఆయన క్యూ లైన్ మెయింటైన్ చేస్తున్నారు. సో ఒక ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్ అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ఎందుకంటే ప్రతి ఓటరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అనేందుకు ప్రత్యక్ష నిదర్శనంగా కూడా సెలబ్రిటీస్ అందరూ కూడా తరలి వస్తున్నటువంటి సందర్భం కనబడుతోంది. ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి ఓటర్లు క్యూ కడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ఒక రకంగా చూసుకుంటే ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు. 4వ విడత లోక్సభ ఎన్నికల్లో భాగంగా 96 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది.